అందరికీ నమస్తే. ఇలాంటి ఒక సాహిత్య కార్యక్రమానికి ఇవాళ నాకు దక్కిన ఈ అవార్డుకు మూల కారణమైన కుప్పం రెడ్డమ్మ గారి స్మృతికి ముందుగా నివాళి. ఎన్నో కష్ట నష్టాలు కోర్చిన జీవిత గమనంలో జీవిత వికాసానికి తనలోని సాహిత్యాసక్తిని ఒక ఆలంబనగా మార్చుకున్న అపూర్వమైన వ్యక్తిత్వం ఆమె కూతురు రామలక్ష్మి గారి మాటల్లో చెప్పాలంటే, ప్రాచీన ఆధునిక సాహిత్యాలు ఆమెకు రెండు నేత్రాలు అండి కుప్పం రెడ్డమ్మ గారి. అయినా ఆధునిక సాహిత్యాన్ని మరింత ఇష్టంగా, శ్రద్ధగా, ఆసక్తితో, విమర్శనాత్మకంగా అభ్యసించి, ఆమె 5వ క్లాస్ చదువుతుందని చెప్పారు పుస్తకంలో కూడా. అభ్యసించి తద్వారా పొందిన విజ్ఞానాన్ని తగిన రీతిలో, తగిన సమయంలో మా ఇద్దరి జీవితాలకు అన్వయింపజేసిన గొప్ప వ్యక్తి రెడ్డమ్మ. మా ఇద్దరు అంటే రెడ్డమ్మ గారు, రామలక్ష్మి గారు. ఇలా ఆధునిక సాహిత్యాన్ని అన్వయింప చేసుకుని జీవితాన్ని వికసింపు చేసుకోవడంలో ఒక హేతువుగా నిలిచినందుకే బహుశా ఇవాళ రెడ్డమ్మ గారి ఫోటో పక్కనే మాలతీ చంద్రుల గారి ఫోటో కూడా ఉంది అని నేను అందుకని. అయితే అలాంటి కుప్పం రెడ్డమ్మ జీవితపు స్ఫూర్తికి నిత్యత్వం కల్పిస్తూ తల్లిలోని సాహిత్యాభిలాషకు నిజమైన వారసురాలిగా, సాహితీ సేవలో నిత్యానుష్ఠానం లాగా తల్లి పేరిటి ఈ అవార్డులను ఏర్పాటు చేసిన రామలక్ష్మి గారికి కృతజ్ఞతలు. ఇది నా నవల పత్రికా శక్తులకు ఈ అవార్డు లభించింది. ఇది పూర్తిగా జర్నలిజం చుట్టూ తిరిగే సీరియస్ నవల. నేను బేసిక్గా జర్నలిస్ట్, మా నాన్న కూడా జర్నలిస్ట్. నేను జర్నలిస్ట్ని కావడం వల్ల నా ప్రపంచం మొత్తం అదే ఉండేది. మా అక్క అరుణ్ కుమార్ అక్క చెప్పినట్టుగా జర్నలిస్టులు అందరి కథలు రాస్తుంటారు, జర్నలిస్టుల కథలు ఎవరు రాస్తారు అనే ఆలోచన నుంచి ఇటు నవలేదు. నేను ఒక వ్యామోహంతో, ఒక పిచ్చితో జర్నలిజంలోకి వచ్చి అందులోని జీవితాన్ని దిద్దుకున్నవాడిని. నా జీవిత సమస్త పాఠశాలను జర్నలిజంలోనే చూసుకుంటున్నవాడిని. నేను జర్నలిజంలోకి రావడానికి ప్రధాన కారకుడు, స్ఫూర్తి మా నాన్న ఆరమాక ఎల్లయ్య. ఆదర్శిని ఎల్లయ్యగా మన జిల్లాలో నిన్నటి తరం పెద్దలందరికీ పరిచయం. చాలామంది పిల్లలకు తమ తండ్రి ఒక రోల్ మోడల్, సూపర్ హీరో. అలాంటి పిల్లలకు నేను అతీతమైన వాడిని కాదు. మా నాన్న నాకు సూపర్ హీరో కాబట్టే నేను ఆయన మార్గం పట్ల ప్రేమ పెంచుకొని జర్నలిజంలోకి వచ్చాను. మా నాన్నకు మిత్రుడు పెద్దలు కట్టమంచి బాలకృష్ణారెడ్డి గారు, అలాగే మా నాన్నకు ఎంతో ఆత్మీయులైన ఎంఆర్ చంద్ర గారి కుమార్తె అరుణ్ కుమారి అక్క లాంటి వాళ్ళు. నీకు అవార్డు ఇస్తుంటే నేను చూడాల్సిందే అని పట్టుబట్టి వచ్చిన మా అమ్మ, కుటుంబ సభ్యులు, నా మేలు కోరే ఆత్మీయ మిత్రులు, వీళ్ళందరూ ఎదుట అవార్డు తీసుకు నేను ప్రేమించే, నేను చెప్పాను, నేను ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా ఉంటున్నాను ఈనాడులో మానేసినప్పటి నుంచి. నేను ప్రేమించే, నన్ను బతికించే జర్నలిజం ప్రధాన వస్తువుగా రాసిన నవల పత్రికా శక్తి. 2002లో నేను ఈనాడు ఇంటర్నెట్ ఎడిషన్ ఇన్ఛార్జిగా ఉండగా ఈ నవల రాశాను. స్వాతి వారపత్రిక నిర్వహించిన 16 వారాల సీరియల్ పోటీలో దీనికి బహుమతి లభించింది. భారతీ కృష్ణ అనే కలం పేరుతో ప్రచురితమైంది. నాకు ఆత్మీయుడైన సోదరుడు సన్నమరెడ్డి వెంకటరామరెడ్డి సరసన అప్పట్లో నా పేరు కూడా చూసుకోవడం, ఆయనకు ఒక బహుమతి వచ్చింది, నాకు ఒక బహుమతి వచ్చింది. సీరియల్ పోటీ ఒక ముచ్చట. ఇది నా 2వ నవల. అంతకుముందు అదే అయిపోయారు కదా, అప్పుడందరూ కూతురు కావాలి, కొడుకే కూతుర్ని అడ్జస్ట్ అవుతున్నారు అనేసి. కానీ పత్రికా శత్రువుగా రాశాడు సురేష్ అని చెప్పింది. కానీ నేను 1999లో సుపుత్రికా ప్రాప్తిస్తారని నవల కూడా రాశాను. అది రాసిన తర్వాత ఇది 2వ నవల. 22 ఏళ్ల కిందట రాసిన ఈ నవలకు అప్పట్లో బహుమతి ఇచ్చిన వనరాం గారికి, ఇప్పుడు కుప్పం రెడ్డమ్మ అవార్డును ప్రకటించడం ద్వారా ఇది కాలదోష పఠన నవల అనే నమ్మకాన్ని కలిగించిన రామలక్ష్మి గారికి కృతజ్ఞత. ఈ కుప్పం రెడ్డమ్మ అవార్డు నాకు ప్రాప్తం ఉంది. ఎందుకంటే
నేను 2019లో సుపుత్రికా ప్రాప్తి వస్తు నవల పబ్లిష్ చేశాను. అది అప్పట్లో పోటీలకు పంపాను. 2022 బహుశా ఏప్రిల్ 10 ఆ రోజున అవార్డులు కూడా అందజేయడం జరిగింది. నాకు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. వేదిక దగ్గర నుంచి ఒక మిత్రుడు నాకు మెసేజ్ పెట్టాడు, సురేష్ ఎక్కడున్న సభలో ఉన్నావు అని. లేదు నేను రాలేదు అంటే, నీ నవల పేరు మీరు వస్తున్నారు ఇక్కడ వేదిక మీద, నీ నవలకి అవార్డు వచ్చిందని అని చెప్పారు. తర్వాత వ్యక్తిగతంగా హాజరు కాలేదని అవార్డు ఇవ్వలేదు. జిల్లా పోటీలు పెట్టినప్పుడు ఇటీవల మాది కాళహస్తే కాబట్టి నేను ఆలస్యంగా ఉన్నాను. 2 సార్లు మిస్ అయ్యాను కుప్పం రెడ్డి అవార్డు తీసుకోవడం, కానీ మూడో అటెంప్ట్ మిస్ కాలేదు. అట్లా నాకు ఈ అవార్డు ప్రాప్తం ఉంది. ఈ రోజుల్లో తెలుగు రచయితలు నిజమైన సాహిత్య ప్రేమికులు, రచయితలే సాహిత్య ప్రేమికులు నా దృష్టిలో, యోగులు ఋషులు. ఎందుకంటే వాళ్ళు ఫలితం ఆశించరు. భగవద్గీతలో గీతాకారుడు చెప్పిన నిష్కామ కర్మ అనే యోగ మార్గాన్ని తూచా తప్పకుండా చాలా నిజాయితీగా ఈ సమాజంలో ఆచరిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే వాడు కేవలం తెలుగు రచయిత. ఎందుకంటే వాళ్ళకి దగ్గర ఫలితమే ఉండదు, రాయడం ఉండదు. తమకు తెలిసింది రాయాలనే జిజ్ఞాస, రాసింది ఎక్కడైనా ప్రచురణ కావాలనే ఆశ, ఈ రెండు ప్రాథమికంగా ఉంటాయి. దానికి ఫలితం ఉండదు. కవితలు, కథలు, నవలలు దేనికి పారితోషికం ఇస్తున్న సంస్థలు ఇవాళ వేళ మీద లెక్క పెట్టగలిగినవి ఉన్నాయి. ఏడాదిలో ఇలా పారితోషికాలు అందే రచనలు ఒక 200-300 ఉంటాయి, 1000 ఉంటాయి, 1000 వరకు ఉండొచ్చు. కానీ 1,00,000 వరకు రచనలు తయారవుతూ ఉంటాయి మనకి తెలుగులో. వీళ్ళందరూ కూడా కేవలం జిజ్ఞాసతో రాస్తున్నవాడు. ఎంతగా నిష్కామ కర్మ అయినా ప్రయోజనం అనుద్దేశ్య నమందోపి ప్రవర్తదే అన్నట్టుగా ప్రయోజనం ఆశించకుండా ఉండరు. మన తెలుగు రచయితలు ఆశిస్తున్న ఏకైక ప్రయోజనం వాళ్ళు రాయడం వల్ల వాళ్ళకు కొంత ప్రశంస, మనం రాసిన దాన్ని నలుగురు మెచ్చుకోవాలి, ఆ కోరిక తప్ప వాళ్ళకి ఇంకొకటి ఉండదు. కానీ ఈ ప్రశంస కోరుకోవడం చాలా అడ్డదారులు పట్టిపోతుంది. దాని ప్రస్తుతం ఇప్పుడు అవసరం. అలా అవార్డులు మాత్రం గుర్తింపు ఇవ్వడానికి, ఈ పుస్తకంలో ఏముందో ప్రపంచానికి తెలియడానికి దీనికి చాలా ఉపయోగపడుతుంటాయి. అవార్డులు వచ్చినప్పుడు కూడా మనకి సహజంగా కొన్ని ప్రశంసలు వస్తాయి. అన్ని ఎమోజీల రూపంలో, జిఫ్ల రూపంలో ఉంటాయి. అంటే తప్ప ఎంతమంది చదువుతారనే మనం ఖచ్చితంగా చెప్పలేము. ఒక్క విషయం గమనంలో పెట్టుకోవాలి. ఈ కుప్పం రెడ్డమ్మ అవార్డు వలన నా కోరిక ఏంటంటే, అవార్డు వలన కొత్తగా వచ్చే అహంకారం అంటూ ఏం ఉండకూడదు అని కోరుకుంటున్నాను. రామాయణం గురించి ఒక ప్రస్తావన ఉంది. చాలామంది ఈ ప్రస్తావన కాకుండా రామాయణంలో భాగం కింద చెప్తుంటారు. రావణవధ జరిగిన తర్వాత రావణాసురుడి దగ్గరికి వెళ్ళి పరిపాలన గురించి సూత్రాలు తెలుసుకురమ్మని లక్ష్మణుడిని రాముడు పురమాయించి పంపినట్టుగా, రాముడు చంపాక తుది శ్వాస వడిచే ముందుగా రావణుడు కొన్ని పాయింట్లు లక్ష్మణుడికి చెప్పినట్టుగా చెప్తాడు. కానీ నిజానికి అది రామాయణంలో, వాల్మీకి రామాయణంలో, ప్రక్షిప్తంలో కూడా ఎక్కడ లేదు. వాల్మీకి రామాయణం లేదు, ప్రక్షిప్తంలో కూడా లేదు. కానీ రామాయణం గురించి చెప్తారు, రామరావణ క్యారెక్టర్స్ గురించి చెప్తారు. ఆ మాట ఏంటంటే, राम को उसका अहंकार का ज्ञान था, रावण को उसका ज्ञान का अहंकार था. రాముడికి ఆయనకు అహంకారం ఉందో లేదో ఆ స్పష్టత ఉంది, ఆ జ్ఞానం ఉంది. దానికి అనుగుణంగా వినయంగా ఉండాలా, పొగరుగా ఉండాలా నడుచుకుంటాడు. కానీ రావణుడికి నాకు జ్ఞానం ఉంది అనే అహంకారం ఉంది. అలాంటి అహంకారాన్ని ఈ అవార్డు ఇవ్వకూడదని, అందుకు తగినట్టుగా కుప్పం రెడ్డమ్మ స్ఫూర్తి, పెద్దలందరి దీవెనలు నన్ను కాపాడాలని కోరుకుంటున్నా. జర్నలిజం ప్రధాన వస్తువుగా నేను రాసిన పత్రికా శత్రువు నవలకు లభించిన ఈ కుప్పం రెడ్డమ్మ సాహిత్య అవార్డును జర్నలిస్టుగా ఇప్పుడు నేనున్న స్థితికి, నాకు అబ్బిన అక్షర సంస్కారానికి మూలకారకుడు
మా ప్రేమ అయిన చైర్మన్ గారు రామోజీ గారు ప్రయత్నం చేస్తాను.